నమస్తే వెల్కమ్ టు డిటివి నేను మిరిషి ఈ రోజు వార్తల్లోని అంశాలు చూద్దాం। ఈ నెల 5వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు। అయితే అత్యవసరమైన కేసులను మాత్రం వెకేషన్ బెంచ్ కి దృష్టికి తీసుకెళ్లవచ్చని ప్రతి బుధవారం వెకేషన్ బెంచ్ లో న్యాయమూర్తులు అందుబాటులో ఉంటారు। ఈ నెల 7, 14, 21, 28 తేదీలతో పాటు జూన్ 4వ తేదీ వరకు వెకేషన్ బెంచ్లు అందుబాటులో ఉంటుందంటూ తెలిపారు। ఆంధ్రప్రదేశ్లోని కనీస మద్దతు ధర లభించక రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు। ప్రభుత్వం పట్టించుకోవడం సరికాదని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు। మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసళ్ళు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశెనగ, టమాటా, అరటి, చిన్ని పొగాకు, కోకా ఇలా ఏ పంటకు కనీసం మద్దతు ధర రావడం లేదని వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు। కేంద్రం ఉపాధి పని దినాల్లో రాష్ట్ర కోటాను సగానికి పైగా తగ్గించిందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు పేర్కొన్నారు। 12.22 CR 6.52కు తగ్గించిందన్నారు। కూలీలకు 4 నెలల భత్యం పెండింగ్ లో ఉందన్నారు। సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి 42 సార్లు వెళ్లి చేసేది ఏంటని ప్రశ్నించారు। కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనం పాటిస్తున్నారా అని ఆయన డిమాండ్ చేశారు। రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, కేంద్రం సవతి తల్లి ప్రేమ బయటపడిందని ఆయన విమర్శించారు। బంజారాహిల్స్ 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని అక్రమదారుల నుంచి కాపాడిన నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు। బంజారాహిల్స్ 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని అక్రమదారుల నుంచి కాపాడిన నేతృత్వంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు। 12 రోజుల పోరాటానికి పనిచేసిన స్థలాన్ని కాపాడి అధికారులతో పాటు ఓహో ఇన్స్టా కాంట్రాక్ట్ ఆయన అభినందించారు। ప్రజా ప్రయోజనం ఈ స్థలాన్ని వినియోగిస్తామని చెప్పారు। ప్రస్తుతం రెవెన్యూ శాఖ అధీనంలోకి తీసుకున్న ఈ భూమిని ప్రజలకు ఉపయోగపడేలా విధంగా చేస్తామని మంత్రి స్పష్టం చేశారు। తిరుపతిలోని దేవాదాయ శాఖకు చెందిన బుగ్గమఠం భూముల్లో సర్వే మొదలైంది। ఇక్కడ 3.88 ఎకరాలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి మరో 4 ఆక్రమించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే। ఇప్పటికే వారికి నోటీసులు ఇచ్చిన రెవెన్యూ అధికారులు ఇవాళ ఆ భూముల్లో సర్వే చేయడానికి వెళ్లారు। అయితే ఆ భూముల అనుభవదారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు। పోలీసులు ఎంట్రీ అవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది। తెలంగాణలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో చిన్న ఫిర్యాదు వచ్చినా వదిలేది లేదని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు। నిజమైన పేదలకే గృహం అందాలని తేల్చి చెప్పారు। రిజిస్ట్రేషన్ శాఖలో ప్రమోషన్లు పొందిన వారికి అలర్ట్ కాపీలు అందించి ఆయన మాట్లాడారు। ఎక్కడ తప్పు జరిగినా బాధ్యతపై చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు। ఇక ఫిర్యాదులు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగిన అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు। ప్రజల సహకారం, కేంద్రం మద్దతు, పక్కా ప్రణాళికతో రాష్ట్రానికి చదువ శక్తిగా నిలిచే ఫ్యూచర్ సిటీగా రాజధాని నిర్మిస్తామని ట్వీట్ చేశారు। అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధించి తమకు అండగా ఉన్న ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని సీఎం హామీ ఇచ్చారు। నగరంలో మెట్రో విస్తరణకు సంబంధించిన డిపిఆర్ సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని, అప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు। కేంద్రంతో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు। అధికారులతో జరిగిన సమీక్షలో ఈ మేరకు సూచించారు। జీహెచ్ఎంసీలో అభివృద్ధి పనులు జరగాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు। తెలంగాణ రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది। ఇవాళ నల్గొండ, సూర్యాపేట, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో పిడుగులు, ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది। ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది। కామారెడ్డి, భువనగిరి, ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది। ఈ క్రమంలో ఉష్ణోగ్రత కాస్త తగ్గినట్టు సమాచారం। ఇక ఇదే ఇవాల్టి బులెటిన్ న్యూస్, చూస్తూనే ఉండండి డిటివి।